ఇప్పుడు కేరళలో ఉన్నంత యూనిటీ కూడా మా దగ్గర ఉండదు. కేరళలో హై ఎడ్యుకేషన్ రేట్. అవును. ఇవాళ కేరళలో అందరూ కూడా ఇట్లా అట్టలు పెట్టుకొని పోతున్నారు. అదొక నిరసన యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలా మనం గట్టిగా నిరసనలు చేసి గట్టిగా పోరాడితే తప్ప, పోరాడినా కూడా పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా, నేను ఇదే సొల్యూషన్, నేను మతం మారిపోతా. ఇప్పుడు హిందువులకి ఈ చట్టం, హిందూ చట్టం నువ్వెవడు పెట్టడానికి హిందువులకు చట్టం, నేను ఒకటి అడుగుతా, నువ్వెవరయ్యా హిందువులకు చట్టం చేయడానికి? నెహ్రూ పెట్టింది యాక్చువల్గా, వీళ్ళు కాదు, నెహ్రూ పెట్టాడు ఫస్ట్. హిందుత్వానికి ఆయన ఏం గుత్తాధిపత్యం తీసుకున్నాడు? నువ్వు ఏమన్నా కంచి కామ కోటి పీఠాధిపత? నీకు ఏ రకంగా హిందుత్వానికి శాసించే అధికారం నీకుంది? ఎవడు పడితే వాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు ముస్లింలా మార్చమను, 100 రచ్చలు అవుతాయి. అవును. హిందువులు అంటే గుళ్ళో గంటలు కొడేసుకోవచ్చు, ఎవడి పాటికి వాడు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో దీన్ని ఇది హిందువు నుంచి మారిపోవడం కాదు, నువ్వు పెట్టిన ఏ అయితే హిందుత్వం రూల్స్ ఉన్నాయో దాని నుంచి నాకు వద్దు అని మారిపోతాను నేను.